క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీ అందరి కొరకై ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి బైబిల్ క్విజ్ ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాము. బైబిల్ క్విజ్ అంటే ఏంటంటే రెండు ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు మొట్టమొదటిగా ఎవరైతే సమాధానం చెబుతారో వారికి ప్రత్యేకమైన బహుమతి కూడా ఉంటుంది. ఏమిటి ఆ ప్రశ్నలు అంటే, అబ్రహాము జీవించిన సంవత్సరములు ఎన్ని? చెప్పండి. అబ్రహాము జీవించిన సంవత్సరములు ఎన్ని? రెండవ ప్రశ్న, శారా జీవించిన సంవత్సరములు ఎన్ని? శారా జీవించిన సంవత్సరములు ఎన్ని? ఈ రెండు ప్రశ్నలకు మీరు కామెంట్లో సమాధానం, ఎవరైతే మొట్టమొదటిగా సరైన సమాధానాన్ని తెలియజేస్తారో వారికి ప్రత్యేకమైన బహుమతి ఉంటుంది. దేని బిడ్డలారా, గ్రహించండి, కామెంట్లు తెలియచేయండి. మీరు తెలియజేసినప్పుడు మీ ఫోన్ నెంబర్ కూడా రాయమని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే బహుమతి ఇవ్వాలి కదా. మీరు ఎవరైతే మొట్టమొదటిగా కామెంట్లో మొట్టమొదటిగా సమాధానాన్ని తెలియజేస్తారు, రెఫరెన్స్ కూడా రాయండి. అబ్రహాము జీవించిన సంవత్సరములు, శారా జీవించిన సంవత్సరములు రెఫరెన్స్ కూడా రాయండి. మొట్టమొదటి ఎవరైతే సరైన సమాధానాన్ని రాసి మాకు తెలియజేస్తారో వారికి ప్రత్యేకమైన బహుమతి ఉంటుంది. గమనించండి. దీని బిడ్డలారా, ప్రార్థన చేయండి. మీరు కామెంట్ చేసేటప్పుడు, ఆన్సర్ రాసినప్పుడు క్రింద మీ ఫోన్ నెంబర్ కూడా రాయండి. ఫోన్ నెంబర్ కూడా వేస్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి, సమాచారాన్ని తెలియజేయటానికి అవకాశంగా ఉంటుంది. కనుక దీని బిడ్డలారా, మనము ఆధ్యాత్మికంగా ఎదగాలని, దైవజ్ఞానం పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనే ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాం. దయతో గమనించండి. దీని బిడ్డలారా, మీరు ఇంకా దేవునిలో ఎదగాలని, దేవుని ఆశీర్వాదాలతో వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. కనుక అప్పుడప్పుడు ఈ విధమైన బైబిల్ క్విజ్ ఏర్పాటు చేస్తే మనం కూడా కొంత హుషారుగా, ఉత్సాహముగా, దైవజ్ఞానము తెలుసుకున్న వారిగా ఉంటాం. దేవుని బిడ్డలు గ్రహించండి. మీ సమాధానములు ఎవరైతే మొట్టమొదటిగా సరైన ఆన్సరు తెలియజేస్తారో